నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు మనల్ని ప్రభు ఆయన కృపలో మనం భద్రపరుచుకొని ఆయన కృప చేత ఈరోజు ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యానికి వెళ్దాం ప్రియమైన మనం చదువుకుంటున్న మాట అంటే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటా ఉన్నాము. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడివి, ప్రేమమయుడివి, ప్రేమ స్వరూపి ప్రభా. ఇంతవరకు పాటలను, ఆరాధనలను, వాక్యములను, దేవా స్తుతి వాక్యములు, స్తుతి ఆరాధనలను మీరున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్యం ద్వారా మా అందరితో కొన్ని నిమిషాలు అయ్యా మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి అయ్యా, ప్రతి బిడ్డని కూడా మీరు సంధించండి. తీసుకొచ్చిన బిడ్డలైన వారిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా వారిని ఎలా వచ్చారు అలా కాకుండా ఒక ప్రత్యేక రీతిలో వారిని పంపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియముగా భయంకరమైన బయట టెంపరేచర్ ఉన్నది. ఏదేమైనా దేవుడు మనకి కొద్ది చల్లదానిగా దేవుడి మందులో ఉండడానికి దేవుడు ఎంతగానో మనకి కృప చూపించాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించేవారిగా, ప్రభు నామాన్ని మహింపరిచేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మంచిగా చక్కగా కొద్ది చల్లగా కదండి, అవునా లేదండి? పొద్దున్న రేపటి వాళ్ళు కరెంట్ పోయింది, ఎలా ఉంటుంది చెప్పండి? రేకులు అందరికి బయటకు వెళ్ళిపోదామంటే లేదండి, ఇలా చెప్పండి. అలాగే దేవుడు వానికి పోలించి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే యథార్థ పరులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? యథార్థ పరులుగా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క యథార్థ పరులుగా ఉంటామో దేవుడు మనతో కూడా యథార్థంగా ఉంటాడు. యథార్థం గల వారి ఎడల ఆయన యథార్థంగా ఉంటున్నాను. హల్లెలూయా. మనం ప్రియములరా ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకొని వస్తున్నారు. ఏ విషయంలో యథార్థంగా ఉండాలి అంటే, ఒకటి మన మాటల్లో యథార్థత ఉండాలని, రెండోది మన ప్రవర్తనలో యథార్థత ఉండాలని, మూడోది మన పనుల్లో యథార్థత ఉండాలని, నాలుగోది మన నడకలో యథార్థత ఉండాలని, ఐదోది మన ప్రేమలో ఉండాలని, ఆరోది మన ఇచ్చుట్లో యథార్థంగా ఉండాలి. దేవుడికి ఎలా ఇవ్వాలి అని మనం 5 మాటలు చూసుకున్నాం. దేవునికి ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి చెప్తారా? ఒకటి ధారాళంగా ఇవ్వాలి, రెండోది ఉత్సాహంగా ఇవ్వాలి, మూడోది వర్ధల్లి కొలది ఇవ్వాలి, నాలుగోది త్యాగపూర్వకంగా ఇవ్వాలి, ఐదోది రహస్యంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని చూసుకున్నాం. ఏమి ఇవ్వాలి? ఒకటి మన హృదయం ఇవ్వాలి, రెండోది మన సమయం ఇవ్వాలి. మూడో మాట ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. మూడో మాట ఏంటంటే దేవునికి ఏమి ఇవ్వాలంటే, మూడో మాట ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వగలం, అసలు ఏమి ఇచ్చి ఆయన దర్శించగలుగుతాము కదండి. ఓషియా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం. ఓ మనుషుడా, ఏమిచ్చి ఆ మహోన్నతుని దర్శించుము, ఏమిచ్చి ఆ మహోన్నతుని మనకు కనపడదాము. ఆయన దర్శించడానికి ఏమి ఇవ్వగలుగుతాం చెప్పండి? మనం ఇవ్వాల్సింది మన హృదయం ఇవ్వాలి, రెండోది మన సమయం ఇవ్వాలి, మూడోది చదవండి. కీర్తనలు కాబట్టి చదవండి. ఓషియా గ్రంథం మీకా గ్రంథము మీకేనండి
మీకు 6:6 ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించెదను. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేయుదును. దహన బలులను యానాడి దూడలను అర్పించి దర్శించుదున. వేల కొలది పొట్టేలును యానాది నదులంతా ఇస్తారా తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా. ఏమిచ్చి మనం దర్శించగలుగుతాం? ఏమి ఇవ్వగలుగుతామండి? ఈ రోజుల్లో పొట్టెల మాసం ఎంత రేట్ ఎక్కువ ఉన్నారు కదా, అన్నదేదండి 800-1000 రూపాయలు అన్నారు పొట్టేల మాసం కదండి. మరి ఎన్ని పొట్టేలు? వేలాది పొట్టేదంట. ఆయనకి ఇచ్చినా ఏముండదంట చెప్పనమ్మా? సంతోషం ఉంటుంది. ఆయనకి ఎప్పుడు సంతోషం ఉంటుందంటే ప్రేమోనగా మన హృదయం ఇచ్చినప్పుడే సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఆయనకు సంతోషం ఉంటుందంటే మన సమయం దేవుడికి ఇచ్చినప్పుడు. ఈ రోజుల్లో దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చే సమయము దేవుడికి ఇవ్వలేకపోతున్నాము. ప్రేమోనగా ఈరోజు అందరూ కూడా లలిత తప్ప అందరూ కూడా సమయానికి వచ్చారు. లలిత గారు తప్ప అంటే లలిత సమయం రాలేదు. ఉన్న వాళ్ళందరూ చెప్పనమ్మా దేవుని సమయాన్ని ఎలా దొంగిలిస్తున్నామని 4 వరకు కూడా ఒకసారి ఆలోచించాను. మనకి ప్రతిరోజు పనులు ఇస్తున్నాడు దేవుడు. ఆదివారం మనం ఏదో చెప్పేసుకొని హల్లెలూయా ఏదో కేటాయించుకొని. మీరు చెప్తే నమ్మరు. మేము ఆదివారం వంట చేసుకోం. నేనైతే టిఫిన్ తిన్నాం. ఇంటి మళ్ళీ అయిపోయిన తర్వాత వంట చేసుకొని 3 గంటలు 3:30 తింటాను. ఎందుకంటే అది నాకు ఎంత సంబరంగా ఉంటుందో ఈ రోజు ఆదివారం కదా అని. అర్థం కాలేదండి మీకు? మీరు వంటలు చేసుకొని టిఫిన్లు చేసి వంటలు చేసుకొని వస్తున్నారా? ఆ వంటలు కూడా తినేసి నాకైతే చెప్తున్నారు ఎందుకు తినేసండి భోజనాలు కూడా తినేసి దేవుడి సమయాన్ని దేవుడికి తింటాం. మనం 10:30కి విన్నాం, కనీసం 11 గంటలకైనా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రార్థన నుంచి ఉంటే దాని ఆశీర్వాదము వేరేగా ఉంటుంది. దాని ఆశీర్వాదం వేరేగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి. 11 గంటలకు ఖచ్చితంగా ఉండడానికి ఒకసారి ప్రయత్నించి 2 వారాలు చూడండి. మీ కుటుంబంలో ఎంత మిగలగలుగుతుంది. హల్లెలూయా. అది దేవుని సమయం, దేవునికి ఇచ్చేవారు. కొంతమందికి మొదటి పాట ఏది పాడాలో చెప్తాము, అడిగాము అనుకున్న 100 రూపాయలు ఇద్దాము లేదా 1000 రూపాయలు ఇద్దాము. మొదటి పాట అంటే ఇద్దాము తప్ప మొదటి పాట ఏ పాట పాడమో వచ్చి వారు అడుగుతారు. అర్థం కలదండి? అర్థమైందా లేదండి? అంటే మీరు సమయానికి రావాలంటే ఈ మాట అంతే, ఏం లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అమ్మా. హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా అంటే ఎల్లరయ్య గట్టిగా ఉన్నది మీ మాట. ప్రియమైన దేవుళ్ళారా, మనం ఎప్పుడు కూడా దేవుడి సంపూర్ణ సంతోషం ఉంటుంది. దేవుడి సంతోషం ఇంటి దగ్గర సంతోషం ఉండదు. ఏదో టెన్షన్లో ఏదో బాధ అది అంటే మన ఈజీ అంటే నవ్వాలి. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి దేవుడి సంగతి. ఎప్పుడైతే నవ్వుతూ ఉన్నావో నీవు ఈ వారం అంతా కూడా నవ్వులో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ వారం అంతా నవ్వులే చేస్తాడని దేవుడు సంతోషించినా చేస్తాడు. మన దేవుడి సంగతి ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. సంతోషించాలి, ఆనందించాలి, నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి సంగతి ఏమన్నా తెలుసా? సంపూర్ణమైన సంతోషము కలదు అని 16 కీర్తన భాగంలో రాశాడు. ఆయన సంగతిలో సంపూర్ణ సంతోషం. ఇంటి దగ్గర సంతోషం, మనం సంతోషించడం. సంతోషిద్దాం అంటే ఏదో సమస్య వస్తాను, సంతోషిద్దాం అంటే ఏదో మాట వస్తూ ఉంటుంది ఇంట్లో. అవునే కదా చెప్పండి. మీరు గమనించండి. నేను నాకు కూడా అంతే, మీకే కాదు. ఇంట్లో ఉంటే ఏదో బాధ. దేవుని సంగతిలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాము. వారం అంతా కూడా సంతోషిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఒకటి దేవుడికి ఇవ్వాలండి, హృదయాన్ని ఇవ్వాలి. రెండోది మన సమయము ఇవ్వాలి. మూడోది ప్రేమ వాళ్ళరా, మూడోది మనందరికి తెలుసు కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను.
మూడోది మన దశమ భాగము దేవుడికి ఇవ్వాలి. దేవుని సొమ్ము అది. 10వ వంతు ఎవరిదండి? దేవుని సొమ్ము. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చెప్తున్నా? మలాకి గ్రంథం 3:10 రాశాడు, ఎవరైనా దశమ భాగాన్ని దొంగిలింతురా అని రాస్తూ కింద రాశాడు, మీ పంటను తినివేసి పురుగుని నేను గద్దిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏం రాశాడండి? మీ పంటను తినివేసి పురుగుని. ఎప్పుడైతే నాకు ఇస్తారో మీ పంట ఏ పురుగైతే, పురుగులు ఉంటాయి. పురుగులు, గొంగళ పురుగు ఉన్నది లేదా మిడతలు ఉన్నాయి, గొంగళ పురుగు ఉన్నది, చీడ పురుగు ఉన్నది, పచ్చర పురుగు ఉన్నది. ఒక చెట్టుకి ఏం పడుతుంది? పచ్చర పురుగు పడుతుంది కదండి. ఇంకో చెట్టుకి ఏం పడుతుంది? చీడ పురుగు పడుతుంది. ఏం పడుతుంది? చీడ పురుగు పడేసింది. బాబా ఈ సీమ మందు వేసింది పనిచేయదు. ఇంకా చీడ పురుగు పడితే సీమ మందు ఎంత అవుతుందా? చీడ పట్టేసింది. అటువంటి పురుగులు మన పంట తినేస్తున్నాయి, మన రాబడి తినేస్తున్నాయి. ప్రేమ రాబడి వస్తుంది కానీ కనపడతలేదు. రాబడి చాలా వస్తుంది, ఉన్న దాంట్లో మన సరిపోడికి వస్తుంది కానీ కొద్ది రోజుల్లోకి ఆ డబ్బు కనపడతలేదు. అంటే అది కనపడాలంటే మన దగ్గర నిలుస్తుంటానంటే నిశ్చయముగా నీ చేతులు కష్టం చేతాన్ని నువ్వు అనుభవించాలి. మన కష్టపడుతున్నాం కానీ మన కష్టం చేతాన్ని అనుభవించలేకపోతున్నాం. దేవుడి 128 కీర్తన భాగంలో 2వ శ్లోకం ఏమన్నది? నిశ్చయముగా, చెప్పండి ఏమన్నా? నిశ్చయముగా నీ చేతులు కష్టం చేతాన్ని నీవు అనుకున్నా ఏ రోజు అనుభవిస్తారనుకున్నా. చెప్పనండి అమ్మా అన్నారా? సిస్టర్ గారు వినండి. ఎవరు అనుభవిస్తారంట? వేరే వాళ్ళు అనుభవిస్తారనుకున్నదండి. నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. నిశ్చయముగా మన కష్ట జీతాన్ని మనం అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే 10వ వంతు దేవునికి ఇచ్చినప్పుడు. హల్లెలూయా. 10వ వంతు ఇప్పుడు కూడా దేవునిది సొమ్మని. అది ఎప్పుడు దేవునికి ఇచ్చేస్తాం అనుకోండి ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఎందుకు ఇవ్వాలి అని మనం క్వశ్చన్ సరిపోము. 10వ వంతు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడండి, కోల్గేట్ పేస్ట్ కదండి. అది ఎంతమంది తెలుసండి? కోల్గేట్ పేస్ట్ వాడేవారు. ముందు ఆయన పౌడర్ చేశాడు కదండి. పౌడర్ వాడాం కదా, కోల్గేట్ పౌడర్ వాడదండి. ఆ పౌడర్ నుంచి అంత కోల్గేట్ సాల్ట్ వచ్చింది, కోల్గేట్ నిమ్మకాయ వచ్చింది, కోల్గేట్ యాపాకు వచ్చినాయి కదండి. చాలా వచ్చేసినాయి కోల్గేట్ లో. ఎంత కంపెనీ అంత వృత్తిలోకి రావడానికి కారణం ఏంటంటే ఆయన దర్శనం భాగం నమ్మకంగా చూడండి. హల్లెలూయా. ఒక రోజున ఏంటండి, ఆయన వేరే దేశం నుంచి బొంబాయికి వచ్చాడు. బొంబాయికి వచ్చి బొంబాయిలో హోటల్లో ఉన్నదంట. హోటల్లో దిగి టిఫిన్ చేస్తున్నాడంట. చాలా బాగుందంట. హోటల్లో టిఫిన్ చేస్తే చాలా బాగుందంటండి. ఏంటప్పు ఈ టిఫిన్ చాలా బాగుంది, ఈ హోటల్ ఎవరిది, ఈ హోటల్ కొనేద్దాం చెప్పండి ఎవరిదంటే తేరదు ఆయన పేరు ఉంటుందంట. హోటల్ ఎవరి పేరు మీద? ఆయన పేరు ఉన్న హోటల్ అది. కొనేద్దాం అంటున్నాడు. ఇది కొనేద్దాం, చాలా బాగుంది, ఈ కస్టమర్ బాగా వస్తున్నారు, దీనికి చాలా లాభం వస్తుంది, కొనేద్దాం అని చెప్తే మేనేజర్ చెప్తుంటే తీరా కాగితాలు తీసుకొస్తే ఆయన పేరు ఉన్నదంట. అంటే ఆయనకి ఎన్ని ఉన్నాయి ఆయనకి తెలియనంతగా దేవుడు ఆశీర్వదించాడు. తీయనమ్మ కాలుతుంది, చేయి చూసి కనుక్కున్నాడు అనుకో మళ్ళీ ముట్టుకోడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రేమ పిల్లరా, ఆయనకి ఇచ్చే దేవుడికి ఇచ్చుట్లో ముందు కొన్నాడంటే దేవుడికి ఇచ్చుట్లో ముందు. ఇప్పుడు మనము పిల్లలు కూడా చాక్లెట్లు ఇచ్చిన తర్వాత ఏమడుగుతాము చెప్పండి? అడగము. కొంచెం ఒకటివ్వా, 10 ఇచ్చేసి ఒకటివ్వా అని అడుగుతాం కదండి. 10 ఇచ్చే ఎన్ని అడుగుతామండి? ఒకటివ్వా లేదా 2 అని అడుగుతాం. దేవుడు కూడా అడిగింది ఏంటంటే నీకు అంత ఇచ్చి 10వ వంతు అని అడుగుతాడు. చాలా మంది అనుకుంటారు ఇది పాస్టర్ గారు తిన్నారు కదా అనుకుంటారు. అది దేవుని పని కోసం వాడబడుతుంది.
హల్లెలూయా. దేవుని పని కోసం, దేవుని పని జరగడానికి వాడపడతారు. అక్కడ దేవుని పని కోసం మేము వాడకపోతే దేవునికి మేము లెక్క అప్పచెప్పుకోవాలి. దేవుడికి మేమేం చేయాలండి? లెక్క అప్పచెప్పుకోవాలి. దేవునికి భయపడాలి. ఇంకో విషయం తెలుసండి, విశ్వాసం ఒకే తీర్పు, సావుకుడికి 2 తీర్పులు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. ప్రేమించులారా, ఒకసారి ఆలోచించండి. ఇచ్చే విషయంలో కూడా దేవునికి 10వ వంతు ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి? వెనకంజి వేయకూడదండి. లేవికాండం 25:30 కూడా మీరు చదివినట్లయితే అక్కడ రాశాడండి, అక్కడ కూడా రాశాడండి. ప్రేమ వల్ల 27:30 రాస్తున్న మాట అంటే దేవుడికి ప్రథమది దేవుడికి ఇచ్చేవాళ్ళు. డబ్బు రాగానే ప్రార్థన చేసి ఏం చేశాడండి? డబ్బులు మన చేతులు రాగానే ఏం చేయాలంటే ప్రార్థన చేసి, ప్రభా ఈ నెలలో ఇది మాకు ఇచ్చావయ్యా, ఇదిగో 10వ వంతు తీస్తున్నానని తీసి ప్రార్థన చేసి వాడు. హల్లెలూయా. ఆ నెలలో నీకు ఏ కొత్త ఉండదు, ఏ పురుగు నిన్ను అంతనియ్యడు. హల్లెలూయా. ఏ పురుగు మనల్ని అంతనియ్యడు. ఏ పురుగు కూడా రాకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది అంటారు, బైబిల్లో ఎవరు ఇచ్చారంటే మన మాదిరి ఎవరంటే అబ్రహామే. మన మాదిరి ఎవరండి? చెప్పనండి. అబ్రహాం విశ్వాసానికి తండ్రి. ప్రేమ వలన మీరు ఆదికాండము 14:18-20 మీరు చదువుకుంటే అబ్రహాము కూడా అక్కడ 10వ భాగం ఇచ్చినట్లుగా, 10వ వంతు ఇచ్చినట్లుగా కనపడుతుంది. మన ప్రజలైన మూల పురుషుడు అబ్రహాము బట్టిని మనము జీవిస్తున్నాం. అబ్రహాము విశ్వాసంలోనే మనం నడుస్తున్నాం. అబ్రహాము విశ్వాసానికి తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఒక్కసారి మనం గమనిద్దాం. అబ్రహాము ఇచ్చాడే లేదండి? అక్కడ రాశాడు లేదండి? చెప్పండి, ఒకసారి చదవండి. ఆదికాండం 14:18 చూసినారండి. మరియు రెట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చు. ఆశీర్వదించి అని పలకగా చెప్పాను. అన్నిటిలోనూ ఏమిచ్చాడంటండి? ఎవరికి? యాజకుడికి. హల్లెలూయా. దైవజనుడికి. అతనికి రొట్టె ద్రాక్ష రసము ఇచ్చాడు. అబ్రహాం ఇచ్చాడు. ఇచ్చాడు లేదండి? అబ్రహాం కూడా తీసుకున్నాడు. ఏంటి? ప్రభు శరీరం, రక్తము తీసుకున్న తర్వాత అతన్ని ఆశీర్వదించ మొదలు పెట్టాడు. మీకు అర్థమైందండి? ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. వల్ల రొట్టె ద్రాక్షారసం తీసుకున్న దానికి వెళ్ళిపోకూడదు. దైవ సేవకులతో కానీ సేవకులతో కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మేము అప్పుడు ఎప్పుడైతే బ్లెస్ చేస్తామో సేవకులుగా, అప్పుడు ఆ బ్లెస్సింగ్ అని నిలంతా ఉంటుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారో తెలియదు, కానీ ఆకలి వేద్దామని తెలియదు, కానీ ఎంత తొందరగా వెళ్ళిపోతారో దేవుని సన్నిధికి. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు. రొట్టె రాక్షసం తీసుకున్న తర్వాత అతను ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు లేదా? చెప్పండి అమ్మా. ఆశీర్వదించాడు. నువ్వు శత్రువుల గురించి చెప్పి నువ్వు ఆశీర్వదకరంగా ఉంటున్నా కాక అని చెప్పి ఆశీర్వదించినప్పుడు అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆయన కలిగిన అంతట్లో నుంచి 10వ వంతు
అబ్రహాం చూపించాడు. రొట్టె రాక్షసం తీసుకున్నాం కంపల్సరిగా ఫ్యామిలీతో వస్తే ఫ్యామిలీతో ప్రార్థన ఒకరి వస్తే ఒకరిగా ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. అది గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అది వాక్యానుసారం కూడా. అది ఏదండి? వాక్యానుసారం కూడా. ఆ యాజకుడు ఆయన పేరేంటి? మెలిసెదెక్. ఆ యాజకుడు ఎప్పుడైతే అబ్రహాముని ఆశీర్వదించాడో ఆశీర్వాదం అతని మీద అలా నిలిచిపోయింది. హల్లెలూయా. మనందరినీ కూడా ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలిచాడు. పిలిచాడు లేదండి? ఆశీర్వాదానికి వారసులు. ఆశీర్వాదం పొందాలంటే ఎత్తికెత్తికి వచ్చాడండి. సేవకుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. సేవకుడు దీవించాడు. ఆ రోజు కుటుంబములతో మీరు ఏం చేయాలండి? అలాగే ఒక 31 తారీఖు నైట్ కదండి, 31st నైట్ అయిపోయిన తర్వాత కూడా కుటుంబములతో ప్రార్థన చేయించుకోవాలి. చాలా మంది ఆ రోజు ప్రార్థన చేయించుకోవాలి. ఎక్కడో 2-3 చేయించుకుంటారంటే అయ్యో నిద్ర వచ్చింది. నిద్ర అంటే ఇంటి దగ్గర నిద్ర పట్టడం వల్ల ఎక్కడండి? ఇంటి దగ్గర నిద్ర రాదు చాలా మందికి. చర్చిలో మాత్రము నిద్ర వచ్చేస్తా ఉంటాం. చర్చిలో పడుకోవడం నిద్ర వచ్చేస్తారు. ఇంటి దగ్గర ఎంత నిద్ర రాదు. ఎందుకంటే ఇంకా సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాం. నేను చూస్తారండి సెల్ ఫోన్ నొక్కుతూనే ఉంటారు. టైం తెలియదు. ఇంకా టైం అంతా దాంట్లో లేడమైపోద్ది. సెల్ ఫోన్ లోనే లేడమైపోద్ది. అప్పుడు నిద్ర రాదు. దేవుడి సన్నిలో ఉంటే నిద్ర వస్తుంది. ఒక అమ్మ బాగానే చచ్చిపోతున్నామమ్మా, చాలా చక్కగా చచ్చిపోతున్నామంటే అయ్యా ఇంట్లో నిద్ర పడతారు కానీ చర్చిలో నిద్ర పడుతుందని వస్తాను అనుకున్నాను. ఎక్కడ నిద్ర పడతాలేదంటే ఇంట్లో నిద్ర పట్టగా చర్చిలో నిద్ర పడుతుందని వస్తున్నాను. వారం క్రమం తప్పకుండా వస్తాను అంటుందంట. స్వామి ఆ దేవుడి కోసం వస్తలేదంట, నిద్ర పడుతుందని వస్తుందంట. హల్లెలూయా. చెప్పండి సార్. హల్లెలూయా. పాపం భాస్కర్ అంటండి వాక్యం ఒక ఊళ్ళో పల్లెటూరులో వాక్యం చెప్తా ఉన్నాడంట. చెప్తుంటే చాలా టైం అయిపోతా ఉన్నది. టైం అయిపోతుంది. నువ్వు వాళ్ళు వీళ్ళేమో పాపం అలసిపోయి కోతల కోసుకొని వచ్చారు. ఆ టైంలో ఏం కోసుకొని వచ్చారండి? నేను ముగింపులో వచ్చేసాను. కోతలు కోసుకొని వచ్చారండి. ఏమైందమ్మా? హల్లెలూయా. కోతలు కోసుకొని వస్తే భాషలు వచ్చారు కదా, అందరూ కూర్చున్నారంటే కూర్చుంటే అందరూ కూడా ఈయన వాకింగ్ చెప్పడం మొదలు పెడితే వాకింగ్ చెప్తూనే ఉన్నాడంటండి. చెప్తుంటే ఇంకా పాపం వాళ్ళు ఇసిపోయి విశ్వాసం ఒక్కొక్కరు మెల్లిగా పోయారంట. ఒక ఆమె ఉన్నదండి. ఒకే ఆమె ఉన్నది. పర్లేదు ఒక ఆమె ఉన్నా పర్లేదని వాకింగ్ చెప్పుకుని మొదలు పెట్టాను. ఆ వాకింగ్ అయిపోయింది. అమ్మా నువ్వు బాగానే ఉన్నావమ్మా, అందరూ పోయినట్టు ఉన్నావు అంటే అయ్యో ఉండవలసిన కారణం అంటే మీరు కూర్చున్న సాపన ఆనందం అయ్యేది. మీరు కూర్చున్న సాపన ఆనందం అయ్యేది. లేకపోతే నేను కూడా ఇప్పుడు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రేమ బిడ్డలారా, దేవుడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. అంటే మీరు అనుకోవచ్చు ముందు ఎక్కడ ఉన్నదండి అది ముందులో కదా అంటే లోక సువార్తలు రాస్తారు 18వ అధ్యాయము. లోక సువార్త 18వ అధ్యాయం 12 రాస్తారండి. లోక సువార్త 18:12 ఆయన శంకరుని అంటున్నాడండి, అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నాకు వచ్చిన దాంట్లో నుంచి 10వ వంతు కూడా ఏం చేస్తానంటే చెల్లిస్తానని విగ్రహంగా చెప్పి ప్రార్థన చేస్తున్నానంటే 10వ వంతు ఇస్తున్నాను, దర్శపాకి వస్తున్నానని విగ్రహంగా ఏం చేస్తున్నానండి ఆయన? చెప్పనమ్మా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారంట. ఇంకా మత సువార్త రాశాడండి. సోంపులో జీలకర్రలో ఇంకా ఆవాళ్ళు అన్నిట్లో కూడా 10వ వంతు ఇవ్వాలంట. అవన్నీ మనం ఇవ్వాలంటే కట్టల్లో అన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయలేం. కానీ దేవుడు అడుగుతున్న వల్ల దేవుడికి అడిగింది మనం ఇవ్వాలి. అది ఒకటి ఏంటంటే 10వ వంతు దేవుడి సొమ్ము. అది కంపల్సరిగా దేవుడు మనకి ఇచ్చినట్లయితే మనము ప్రేమ వల్ల మన పంటను తిరివేసి పురుగును దేవుడు కత్తిస్తాడు. హల్లెలూయా. మన పంటను తిరివేసి పురుగును ఏం చేస్తాడంటే దేవుడు
ప్రార్థిస్తాడు. ఒక మాట చదివేసి మనం ప్రార్థన చేసుకుందాము. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ చదవండి. ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ చదవండి ఒకసారి. సనుకొనుకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. హల్లెలూయా. మనం అనుకుంటాము, ప్రభా ఈ నెలలో నేను ఇవ్వాలి, ఈ నెలలో చెప్పండి, ఈ నెలలో దేవునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. మీరు నిశ్చయించుకున్నప్పుడు మనం ఏం చేయకూడదంట? అయ్యో దేవునికి ఇచ్చేవారు. ఒక అతను ఏంటండి, ఇంతకుముందు చెప్పాడు, మళ్ళీ ఒకేసారి జ్ఞాపకం చేస్తాను. ఒక అతను ఏంటండి, పిల్లరా గ్యాలం వేయడానికి వెళ్ళినారు. ఒక చేప కూడా దొరుకుతలేదు. ఒక చేప దొరుకుతుంది ఆయన, ఇప్పుడు ఈసారి పట్టదు అనుకోని కంపల్సరిగా దేవుడికి ఇచ్చేస్తాను, తర్వాత చేప నాకు అనుకున్నాడు. అలా అనుకొని గ్యాలం వేసాడండి. గ్యాలం వేసి చేప పడ్డదండి. ఆ చేప వచ్చి ఎంత పెద్ద చేప ఉన్నదంటే, హల్లెలూయా. గ్యాలంకి ఏం చేశాడంటే పెద్ద చేప వచ్చిందంట. అది తీసుకొని బొట్లు వేసుకున్నాడు. మళ్ళీ వేసేసి ఏమనుకుంటాడంట, ఇది దేవుడి తింటాడేంటి, ఇది దేవుడి తింటా అని హృదయంలో ఏమైతే నిశ్చయించుకున్నాడో అది ఇచ్చినట్లయితే అది కంపల్సరిగా రెండో చేప పెద్ద చేప అంటాం అనుకుంటున్నాను నేను. మీకు అర్థం కాలేదండి? పెద్దది, దానికంటే పెద్దది ఇచ్చేవాడమో దేవుడు. కానీ దేవుడు తింటాడేంటి అని అనుకున్నాడు మనుషులు. ముందే ఏమనుకున్నాడు? మొదట పడ్డది నిశ్చయించుకున్నాడు, దేవుడికి ఇచ్చేద్దామని అనుకున్నవాడు ఏం చేయాలి కానీ చేయకుండా దేవుడు తింటాడండి, ఇచ్చేద్దాం. పాస్టర్ గారు మంచిగా చేపలు వండుకొని తింటారు అనుకున్నాడు అంతే. దేవుడు తింటాడంటే అది ఎక్కడికి వెళ్ళిపోయింది అంతే తెలుసండి. పడిన చేప కూడా లేదంట. పడిన చేప కూడా లేదు. ఎక్కడ పోయింది? దేవుడి దగ్గర పోయింది. మన హృదయంలో ఏమైతే నిశ్చయించుకుంటామో చాలాసార్లు నిశ్చయించుకుంటాం, కానీ ఇవ్వను దేవుడికి కూడా నిశ్చయించుకున్నది సనుక్కోకుండా ఉనుకోకుండా దేవుడికి ఇచ్చినట్లయితే ప్రేమ ఉండదా? దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడు. హల్లెలూయా. నిన్ను దీవించకుండా ఉండలేడు. ప్రేమ ఉండని చెప్తున్నాము. కాకినాడ వచ్చినప్పుడు 3 చొక్కాయలు, 2 ప్యాంట్లు, దిండి లేదు, దుప్పటి లేదు. మీకు అర్థం కలదండి? దిండి లేదు, దుప్పటి లేదు, 2 చొక్కాయలు, 3 చొక్కాయలు, 2 ప్యాంట్లు, ఆకులతో వచ్చినారు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రేమ వల్ల మీరు అనుకుంటారు నేను ఎలా చెప్తున్నా అంటే నేను దశమ భాగం చేస్తాను. నాకు వచ్చిన కానుకల్లో దశమ భాగంలో కూడా ఏం చేస్తానంటే చాలా మంది పాస్టర్లు తీరు, చాలా మంది పాస్టర్లు కానుకేయరు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కడైనా గమనించండి, పాస్టర్లు ఏమేయండి? కానుకేయరు. ఏం పాస్టర్ బుక్ లెక్కండి చెప్పనమ్మా? లేదు, అందరూ సమానం. పర్లోకి వెళ్ళిన తర్వాత నేను పాస్టర్ గారు ఉండదు, ఏ విశ్వాసం ఉండదు, అందరము పెండ్లి కుమార్తెమే. హల్లెలూయా. అక్కడ ఎందుకంటే ఒక కిరీటం ఇస్తాడు. ఈయన మంచి సేవ చేశాడు, ఆత్మలు రక్షించాడు, ఆత్మలు బలపరిచాడు, ఆత్మలన్నీ కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచాడు. కిరీటం ఇస్తాడంటే సేవకుడికి. నువ్వు సిద్ధపడితే నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందరికి కిరీటాలు ఉంటాయి, కానీ అందరికి కిరీటం ఇస్తాడు. ఏ కిరీటము? జీవ కిరీటం ఉన్నది. ఇంకేంటండి చెప్పానండి? వజ్రాల కిరీటం ఉన్నది. హల్లెలూయా. డైమండ్ కిరీటం. ముళ్ళు కిరీటాలు ఉండవండి. ఏ కిరీటాలు ఉండవు? ముళ్ళు కిరీటాలు ఉండవు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చెప్తాము హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలోని అందరము సంఘులంటే అందరూ సమానమే. కాబట్టి నేను కూడా దర్శనం చేస్తాను, నేను కూడా కానికేస్తాను. కారణం అంటే
నేను సావుకని కదా అన్న ఆలోచన. భాష గడిస్తాను, బాబుకి ఇస్తాను ఉన్న దాంట్లోనే ప్రేమ ఉన్నారా. కానీ అన్నట్లో కూడా మళ్ళీ దర్శనం తీసి మాకు యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి పంపిస్తాం. అప్పుడు ఆ నమ్మకం అన్న బట్టి ఎంతగా దేవుడు బ్లెస్ చేశాడు. హల్లెలూయా. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంత దీనస్థితి. ఒక ప్రతి తిన్నా కూడా తిండి లేని పరిస్థితి. ఒక 10 రూపాయలు దొరికితే బాగుండేదని 3 నెలలు ఎదురు చూసిన ఆకలి తగ్గిపోవడం. పెళ్లి కాకుండా ఆకలితో ఇప్పుడు తిందామంటే ప్రతిరోజు తింటే ఉపవాసం పోతున్నాను బాధ వచ్చేస్తుంది. దేవుడు అలా బ్లెస్ చేస్తాడు. దేవుడు అలా దీవించడం మొదలు పెడతాడు. ఒకటి చెప్పండి, దేవుడికి ఏమివ్వాలి? ఏమి ఇవ్వగలుగుతాం చెప్పండి. హృదయం మాత్రం ఇవ్వగలుగుతాం కదండి. ఇవ్వగలుగుతామండి? ఇవ్వలేమండి. హృదయం ఇవ్వగలుగుతాం. సమయం చెప్పండి. మీరు మీ నోటంతా రావాలి. ఇవ్వగలుగుతామండి. వినబడతలేదు. దశభాగం 11 ఇవ్వగలుగుతామండి. ఇవ్వగలిగే ఇవన్నీ కూడా చాలా ఈజీ. ఇవన్నీ కూడా చాలా ఇద్దామా ఇలా ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని అంతగానో బ్లెస్ చేస్తాడు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. అందరు కూడా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థించాలి. ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మా ప్రియ తండ్రి, అందరం కూడా ఒక్క నిమిషం అడిగిదాం. ఒక్క నిమిషం ప్రభుని అడుగుతాం. ప్రభా, ఎలా ఇవ్వాలని మాట్లాడేది, ఏమి ఇవ్వాలని మీరు మాట్లాడుకుని వచ్చారయ్యా. ఒకటి మా హృదయం అంటున్నావు, మా సమయం అంటున్నావు, మాకు వచ్చిన దాని 10వ అంటున్నావు. ప్రభా దేవా, మేము హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వడానికి. ప్రభా, ఎదజల్లి అభివృద్ధి చెందు వారి కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేదుకొచ్చి వారి కలరని కూడా వాక్యం చదివిస్తున్నాయి. తగిన దానికంటే తక్కువ ఇస్తున్నాము ప్రభా. అయితే మమ్మల్ని క్షమించి కడిగి పరిశుద్ధపరిచి నాయన, ఈ రోజు నుంచి మేము సమృద్ధిగా మాకు వచ్చిన దాంట్లో నమ్మకం ఇవ్వడానికి మాకు అన్ని ద్వారాలు తెరవబడని గాక. మా చేతిలో ద్వారాలు తెరవబడని గాక. ఓ ఇవ్వకుండా ఏ దురాత్మ అడ్డగిస్తాడో అగ్నిలన్నీ లయపరచబడని గాక. యేసు క్రీస్తు నామములో ఎరగొట్టబడని గాక. అద్భుతం చేయండి మా జీవితంలో. మా పంట తినేసి పురుగు మీరే గద్దించుదురు గాక. నిన్న వాక్యం అర్థంలో నీరు కట్టి ఫలించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.